ఇరాన్పై భూతల దాడుల విషయంలో అమెరికా, ఇజ్రాయెళ్ల మధ్య వ్యూహాత్మక విభేదాలున్నాయి. ఇరాన్ నాయకత్వాన్ని, సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీయాలని ఇజ్రాయెల్ కోరుకుంటూ ఉంటే, అమెరికా కేవలం క్షిపణి కేంద్రాలు, నౌకాదళంపై దృష్టి సారించి పరిమిత దాడులకే మొగ్గు చూపుతోంది. ఇరాన్పై గరిష్ట ఒత్తిడి తెచ్చి నేరుగా దాడి చేయాలని ఇజ్రాయెల్ కోరుతూ ఉండగా, అమెరికా దౌత్యపరమైన, ఆర్థికపరమైన ఆంక్షల ద్వారా ఇరాన్ను బలహీనపరచాలని, సైనిక చర్యను పరిమితం చేయాలని భావిస్తోంది. పైగా భూతల దాడులు ప్రాంతీయ యుద్ధానికి దారితీసి తమ సైనికులకు ప్రాణ నష్టం కలిగిస్తుందని అమెరికా ఆందోళన చెందుతోంది. ఇరాన్లో భూతల దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. తమ బలగాలను ఎక్కడికి పంపడం లేదని అన్నారాయన. అయితే అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు ట్రంప్ ప్రకటనకు విరుద్ధంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడారు. యుద్ధాన్ని కేవలం గగనయాన దాడులతో గెలవలేమని, భూతల భాగస్వామ్యం తప్పనిసరి అని అంటున్నారు. ఇరాన్ వద్ద గల అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని నిలువరించడానికి భూతల దాడులు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య దాడుల తీవ్రత, లక్ష్యాల విషయంలో స్పష్టమైన భేదాలు కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సమన్వయం కొనసాగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు.